హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అప్కమింగ్ ఆగస్ట్ నెలలో ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి అనే దానిపై అయితే ప్రభుత్వం అయితే ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. సో వచ్చిన సమాచారం మేరకు ఏ ఏ తేదీల్లో ఏ ఏ పథకాలు ప్రారంభం కాబోతున్నాయి అనేది నేను వీడియోలో మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్టు 1వ తేదీన సామాజిక భద్రతా పింఛన్లతో పాటు కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నారండి. సో కొత్త పింఛన్లు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఏ కేటగిరీకి సంబంధించి పంపిణీ చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, వితంతువుల పెన్షన్ అండి. స్పోజ్ కేటగిరీకి సంబంధించి కొత్త పింఛన్లు అనేవి 1,09,155 మందికి అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారండి. సో దీనికంటూ అదనంగా ఒక 40 కోట్ల దాకా ప్రభుత్వం ఖర్చు పెట్టినట్లు కూడా తెలియజేయడం జరిగిందండి. సో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ ప్రకటన ద్వారా అయితే ఈ స్పోజ్ పెన్షన్స్ అనేవి 1వ తేదీన పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. సో దీనితో పాటు సామాజిక భద్రతా పింఛన్లు అనేవి కూడా 1వ తేదీ అదేవిధంగా 2వ తేదీ పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఉదయం 6:30 గంటల నుంచి 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సామాజిక భద్రతా పింఛన్లతో పాటు ఏవైతే స్పోజ్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో పింఛన్ల కోసం, సో వాళ్ళకైతే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి పింఛన్ అనేవి. సో అదేవిధంగా 2వ తేదీ కూడా పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో 2వ తేదీ ఎవరికి పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 1వ తేదీ పంపిణీ చేసినప్పుడు ఎవరైతే తీసుకోకుండా ఉండి ఉంటారో వాళ్ళకి తిరిగి 2వ తేదీ మళ్ళీ పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది పింఛన్లకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అండి. సో ఇది ఫస్ట్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, ఆగస్టు 2వ తేదీ నుంచి అన్నదాత సుఖీభవ నిధుల కింద మొదటి విడత అనేది విడుదల చేస్తామని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ 20వ విడత అనేది కూడా విడుదల చేస్తాము అనేది చెప్పడం జరిగింది. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ నిధుల కింద మొదటి విడత 5,000 రూపాయలు విడుదల చేస్తాము అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే చేయడం జరిగిందండి. సో అదేవిధంగా పిఎం కిసాన్ 20వ విడత అనేది కూడా ఆ రోజే విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అయితే తెలియజేసినట్లయితే సమాచారం అండి. పిఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు విడుదల చేస్తే అన్నదాత సుఖీభవ నిధులు అప్పుడే విడుదల చేస్తారు కాబట్టి, పిఎం కిసాన్ 2వ తేదీ విడుదల అవుతుంది కాబట్టి అన్నదాత సుఖీభవ నిధులు అనేవి కూడా ఆ రోజే విడుదల కావడం జరుగుతుందండి. సో పిఎం కిసాన్ 20వ విడత కింద 2,000 రూపాయలు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రెండు నిధులు కలిపి 7,000 రూపాయలు అయితే మొదటి ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుందండి. సో ఓకేనా, క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ నిధులు పిఎం కిసాన్ 20వ విడత అనేది ఆగస్టు 2వ తేదీ విడుదల చేస్తున్నట్లు సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇదైతే సెకండ్ అప్డేట్. అదేవిధంగా థర్డ్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయబోతున్నారండి. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి. సో ఇవి ఏ రకంగా పంపిణీ చేస్తారు, ఈ రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు అనేది నేను ఇప్పుడు మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తాను. సో ముందుగా రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. ఈ రేషన్ పంపిణీ చేసే సమయంలోనే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లయితే సమాచారం. సో ఆగస్ట్ నెలలో ఎప్పుడైతే రేషన్ పంపిణీ చేస్తారో ఆ రేషన్తో పాటు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే రీసెంట్గా కొత్త రేషన్ కార్డులు కావాలి అనేది దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి, అదేవిధంగా ఇప్పుడుండే రేషన్ కార్డు ప్లేస్లో మళ్ళీ రీమోడల్ చేస్తూ వేరే రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఇవి ఏటీఎం కార్డు సైజులో ఉంటాయని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడున్న రేషన్ కార్డు సైజులో అయితే అసలు ఉండవు అనేది చెప్పడం జరుగుతుందండి. సో దీంతో ముఖ్యంగా ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, కుటుంబం పెద్ద ఎవరైతే ఉంటారో కుటుంబంలో పెద్ద, సో వాళ్ళ యొక్క వివరాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా కుటుంబం సభ్యుల యొక్క వివరాలు ఉంటాయి. అదేవిధంగా పక్కన ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుందండి. సో ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయడం ద్వారా మీకు 6 నెలల రేషన్ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుందండి. సో మీరు 6 నెలల క్రితం రేషన్ అనేది తీసుకున్నారా లేదా అనేది అక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేసి ఉంటారు. సో ఓకేనా, సో ఇది థర్డ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే, తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ అండి. సో తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అనేది జూలై 10వ తేదీన విడుదల చేసినప్పుడు చాలా మందికి అండర్ ప్రాసెసింగ్, అదేవిధంగా
హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చూపించింది. సో ఈ విధంగా ఎవరికైతే చూపించి ఉంటుందో వాళ్ళకి జూలై 18వ తేదీ నుంచి మళ్ళీ తిరిగి ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుందండి. తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు అయితే సో ఈ విధంగా జమ చేస్తూ ఉంది. సో ఈ జమ అనేది ఆగస్టు 15వ తేదీ వరకు అయితే ఎవరికైతే పడలేదో వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి తిరిగి అమౌంట్ అనేది జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఈ మంత్ జూలై 18న ప్రారంభమైంది కాబట్టి ప్రారంభమైన రోజు నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ఈ తల్లికి వందనం ఎవరికైతే పడలేదో వాళ్ళందరికైతే జమ అవుతుందండి. సో ఓకేనా. సో అదేవిధంగా నిన్నటి రోజున అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఏంటంటే ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సగం అమౌంటే పడడం జరిగింది. ఇలా ఎవరికైతే సగం అమౌంట్ అనేది పడి ఉంటుందో వాళ్ళకి మరొక శాతం అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన అమౌంట్ అనేది మరొక 20 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. సో 20 రోజులు అంటే ఆగస్ట్ నెలలోనైతే ఎస్సీ స్టూడెంట్స్కి పూర్తి అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను తల్లికి వందన పథకం సంబంధించి. సో ఈ విధంగా తల్లికి వందనం అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అండి. సో ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లయితే సమాచారం అండి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. సో మొన్న ఒక సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడడం జరిగింది. సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడానికి మరికొన్ని బస్సులు అనేవి ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం అండి. సో ఈ బస్సులకు అదనంగా కొంత అమౌంట్ అనేది కూడా కేటాయించినట్లయితే ఆయన అయితే చెప్పడం జరిగింది. సో ఓకేనా, ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుందండి. సో ఓకేనా. సో ఈ విధంగా ఆగస్టు నెలలో అయితే ఈ పథకాలు అనేవి ప్రారంభం కాబోతున్నాయండి. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు క్లారిటీగా అయితే నోట్ చేసుకోండి. సో ముందుగా ఆగస్టు 1వ తేదీన కొత్త స్పోర్ట్స్ పింఛన్లు, అదేవిధంగా సామాజిక భద్రతా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ నిధుల కింద 7,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం అమౌంట్ అనేది జమ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలు కాబోతుంది. సో ఈ విధంగా పథకాలు అనేవి ప్రారంభం కాబోతున్నాయండి ఆగస్టు నెలలో వచ్చిన సమాచారం మేరకు. సో ఓకేనా. సో ఇదేనండి అప్కమింగ్ ఆగస్ట్ నెలలో ప్రారంభమయ్యే పథకాల లిస్ట్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మాకు సబ్స్క్రైబ్ చేసుకోనండి, మాకు సపోర్ట్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.